Hello everyone, welcome to Sai Ram Sampatrao Education. My name is Sai Ram Sampatrao. ఎలా ఉన్నారు అందరూ? TGPSC Group 1 మెయిన్స్ నెక్స్ట్ మంత్ అక్టోబర్ 21వ తారీఖున స్టార్ట్ అవుతుంది. మీ అందరికీ తెలిసినటువంటి విషయమే. ఎగ్జామ్కి సుమారు నెల రోజులు ఉంది. చాలా మంది ఆస్పిరెంట్స్ టెన్షన్ పడతా ఉన్నారు, కాన్ఫిడెన్స్ లెవెల్స్ డ్రాప్ అవుతూ ఉన్నాయి. చాలా కాల్స్ కూడా నాకు వస్తున్నాయి. సార్ ఈ 30 డేస్ని ఎఫెక్టివ్గా ఎలా ప్లాన్ చేసుకోవాలి, చాలా భయంగా ఉంది, ఏం చేయమంటారని చెప్పి కాల్స్ వస్తున్నాయి. ఈవెన్ గత 3 సంవత్సరాలుగా ప్రిపేర్ అవుతున్నటువంటి సీజన్డ్ క్యాండిడేట్స్ కూడా చాలా భయపడుతూ వాట్సాప్లో మెసేజ్ చేస్తూ ఉన్నారు. సో అందరి కోసం ఒక వీడియో చేయడం మంచిదని చెప్పి ఈ వీడియోతో మీ ముందుకు వస్తున్నాను. సో ఈ చివరి 30 రోజుల్ని ఏ విధంగా ఎఫెక్టివ్గా ప్లాన్ చేసుకోవడం ద్వారా మీ మార్క్స్ని మీరు మ్యాక్సిమైజ్ చేసుకోవచ్చు. ఇప్పటి వరకు ఎంతో కష్టపడి ప్రిపేర్ అయ్యే ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ కానీ, కంటెంట్ బిల్డ్ చేసుకోవడం కానీ ఇవన్నీ చేశారు కదా, దీన్ని నెక్స్ట్ లెవెల్కి 30 డేస్లో ఎలా తీసుకెళ్ళచ్చు, చాలా తక్కువ ఎఫర్ట్స్తో సిగ్నిఫికెంట్ రిజల్ట్స్ని ఎలా రాబట్టచ్చు, ఇలాంటి చాలా విషయాలు మనం మాట్లాడదాం. మీ ప్రిపరేషన్ స్టాండర్డ్ ఎలా ఉన్నా సరే ప్రతి ఒక్కరూ ప్రాక్టికల్గా ఆచరించదగినటువంటి స్ట్రాటజీ ఏదైతే ఉందో దాని గురించి నేను మాట్లాడే ప్రయత్నం చేస్తాను. మీకున్నటువంటి చాలా డౌట్స్ కూడా ఈ ఒక్క వీడియోతో తొలగిపోతాయి, నాది హామీ. అండ్ ప్రతిదానికి రేషనాలిటీ, లాజిక్ కూడా యాడ్ చేసి చెప్తాను. ఎందుకు నేను ఈ విధంగా చెప్తున్నాను, ఎందుకు ఈ విధంగా మనం స్ట్రాటజీ ప్లాన్ చేసాం అనే దానికి లాజిక్ కూడా ఇవ్వడం అనేది జరుగుతుంది. సో జాగ్రత్తగా వినండి. సో ఫస్ట్ మనం ఈ 30 డేస్ని ఎలా ప్లాన్ చేసుకోవాలో మనం మాట్లాడే ముందు 3 కీ ఇంపార్టెంట్ థింగ్స్ మీకు చెప్పాలనుకుంటున్నాను. ద ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ గుర్తుపెట్టుకోండి, నెవర్ ఇన్వెస్ట్ యువర్ టైమ్ ఆన్ ద థింగ్స్ దట్ యు కాంట్ కంట్రోల్ ఆర్ యు కాంట్ ఇన్ఫ్లుయెన్స్. మెయిన్స్ ఎగ్జామ్ టైంకి జరుగుతుందా లేదా, ఈసారి కూడా పోస్ట్పోన్ అవుతుందా, కోర్ట్ జడ్జిమెంట్స్ అనేటటువంటి ఎలా ఉన్నాయి, గవర్నమెంట్ యొక్క స్టాండ్స్ ఎలా ఉంది, ఇలాంటి చాలా వీడియోస్ చూసి చాలామంది టైం వేస్ట్ చేసుకుంటారు. ఇవన్నీ మీ చేతుల్లో లేనటువంటి విషయాలు గుర్తుపెట్టుకోండి. రేవంత్ రెడ్డి గారు ఏ నిర్ణయం తీసుకోవాలి, బట్టి విక్రమార్క గారు ఏ నిర్ణయం తీసుకోవాలని చెప్పి మీరేమైనా ఇన్ఫ్లుయెన్స్ చేయగలరా? చేయలేరు. కోర్టు జడ్జిమెంట్ ఏ విధంగా రావాలి అని చెప్పి మీరేమైనా ఇన్ఫ్లుయెన్స్ చేయగలరా? ఏమైనా దాన్ని కంట్రోల్ చేయగలరా? చేయలేరు. ఇలాంటి విషయాలు ఏమైనా మీ చేతుల్లో ఉంటాయా? ఉండవు. సో మీ చేతుల్లో ఉన్నది ఏంటి అంటే ప్రిపేర్ అవ్వడం, కంటెంట్ని బిల్డ్ చేసుకోవడం, ఆన్సర్స్ని ప్రాక్టీస్ చేయడం, ఎక్కడైనా గ్రే ఏరియాస్ ఏమైనా ఉంటే, గ్యాప్స్ ఏమైనా ఉంటే వాటి మీద ఫోకస్ చేయడం. ఇవి మాత్రమే మీరు చేయగలరు, వాటి మీద మాత్రమే ఫోకస్ చేయండి. అందుకే మన ఛానల్లో మీరు చూస్తే మేము ఏ రోజు కూడా కోర్ట్ జడ్జిమెంట్స్ గురించి, హారిజంటల్ రిజర్వేషన్ గురించి, లేకపోతే ప్రిలిమ్స్ పోస్ట్ పోన్ గురించి, లేకపోతే పేపర్ లీక్ ఇలాంటి ఇష్యూస్ గురించి, లేకపోతే ధర్నాల గురించి ఇలాంటివి ఎప్పుడు మేము ఆ టాపిక్స్ మీద వీడియోస్ చేయం. అఫ్ కోర్స్ స్టూడెంట్ అటెన్షన్ ఉంటుంది ఆ వీడియోస్ కానీ తెలిసినప్పటికీ మేము ఎప్పుడు ఆ రకమైన వీడియోస్ ఎప్పుడు చేయం. ఎందుకంటే బికాజ్ మాకు తెలుసు వీ కెనాట్ కంట్రోల్ దోస్ థింగ్స్, వీ కెనాట్ ఇన్ఫ్లుయెన్స్ దోస్ థింగ్స్. మీరు కూడా అదే ఫాలో అవ్వండి. ఎవరైనా స్టడీ హాల్లో కానీ, మీ హాస్టల్స్లో కానీ ఏంటి కేసు ఇలా నడుస్తుందంట కదా, లేకపోతే జడ్జిమెంట్ ఇలా వచ్చే అవకాశం ఉందంట కదా, నేను యూట్యూబ్ వీడియోలు చూశాను, లేకపోతే ఆ టెలిగ్రామ్ డిస్కషన్ గ్రూప్లో చూశాను అని ఎవరైనా చెప్పారనుకోండి, ఆహా అవునా నేను ఇంకా సిలబస్ కంప్లీట్ చేయలేదు, చాలా చదువుకోవాల్సి ఉంది అని చెప్పి చదువు మీదకి వచ్చేయండి. ఓకేనా? ఎప్పుడైనా అది గుర్తుపెట్టుకోవాలి. అండ్ సెకండ్ ఇంపార్టెంట్ థింగ్, ఆల్వేస్ బిలీవ్ ఇన్ యువర్ సెల్ఫ్ అమ్మ. నేను ఆన్ డైలీ బేసిస్ అట్లీస్ట్ 50+ కాల్స్ మాట్లాడుతూ ఉన్నాను. గత 2.5 ఇయర్స్గా నన్ను ఫాలో అవుతున్నటువంటి మా పాత స్టూడెంట్స్ కానీ, అంతకుముందు యూపీఎస్సీ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇప్పుడు టీఎస్పీఎస్సీ ఎగ్జామ్స్ రాస్తూ ఉన్నారు వాళ్ళు కానీ, లేకపోతే మన పెయిడ్ ప్రోగ్రామ్స్, టెస్ట్ సిరీస్ ప్రోగ్రామ్స్ కానీ, లేకపోతే మెయిన్స్ ప్రోగ్రామ్స్ కానీ జాయిన్ అయినటువంటి స్టూడెంట్స్ కానీ వాళ్ళు కాల్ చేస్తూ ఉంటారు, నేను మాట్లాడుతూ ఉంటాను. అందరూ నేను గమనించింది ఏంటంటే కాల్ చేస్తున్న వాళ్ళు సీజన్డ్ క్యాండిడేట్స్ ఉంటారు, అండ్ దాంతోపాటుగా ఒక 1 ఇయర్ నుంచి ప్రిపేర్ అవుతున్నటువంటి వాళ్ళు ఉంటారు, అండ్ దాంతోపాటుగా నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ప్రిపేర్ అయిన వాళ్ళు ఉంటారు, అండ్ దాంతోపాటుగా ఆల్ ఆఫ్ ఏ సడన్ వాళ్ళకి తెలియకుండా యాక్సిడెంటల్గా ప్రిలిమ్స్ క్వాలిఫై అయిపోయి మెయిన్స్ ప్రిపరేషన్ స్టార్ట్ చేసే వాళ్ళు కూడా ఉంటారు. వీళ్ళందరూ నేను గమనించింది ఏంటంటే ఆ భయం, ఆ కాన్ఫిడెన్స్ లెవెల్స్ డ్రాప్ అవ్వడం ఏదైతే ఉందో అది నేను చూస్తూ ఉన్నాను. మిమ్మల్ని మీరు నమ్మకపోతే, మీకు జాబ్ వస్తుంది తప్పకుండా సర్వీస్ వస్తుందని మీరు నమ్మకపోతే దెర్ ఇస్ నో పాయింట్. అక్కడే మీరు డిఫీట్ అనేటటువంటిది ఒప్పుకున్నట్టు, అంతే కదా. సో యుద్ధం ముందే మీరు ఓటమి ఒప్పేసుకుంటే ఇంక యుద్ధం చేయడం ఎందుకు మామూలుగా, దెర్ ఇస్ నో పాయింట్. అర్థమైందా? ఓవర్ ఆల్ దీస్ ఇయర్స్ నేను గమనిస్తుంది ఏంటి అంటే ప్రతి ఒక్కరికి, ఎలాంటి క్యాండిడేట్ అయినా ప్రతి ఒక్కరికి ఎగ్జామ్ ముందు భయం ఉంటుందమ్మా. అసలు వరి అవ్వద్దు. మీ ప్రిపరేషన్ స్టేజ్ ఎలాగైతే ఉందో అందరూ అదే స్టేజ్లో ఉంటారు, అందరూ అదే మైండ్ సెట్తో ఉంటారు. ఎండ్ ఆఫ్ ది యూ గైస్ ఆర్ రైటింగ్ ఏ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్, యు ఆర్ నాట్ రైటింగ్ ఎన్ అకాడమిక్ ఎగ్జామినేషన్. గుర్తుపెట్టుకోండి, వేరే వాళ్ళకంటే మీకు 1 మార్క్ ఎక్స్ట్రా వచ్చినా సరిపోతుంది, మీకు సర్వీస్ అనేటటువంటిది వస్తుంది. ఓకేనా? అదొక్కటి గుర్తుపెట్టుకోండి. మీ మీద మీరు నమ్మకం అనేటటువంటిది ఉంచండి. నేను ఇంత కంప్లీట్ చేయలేదు, ఇది చేయలేదు, అది చేయలేదు, ఆ ఫోమో ఏదైతే ఉందో అది మీ నుంచి మీరు దూరం చేసుకోవాలి. అది వెరీ ఇంపార్టెంట్. అండ్ ద నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్, మోస్ట్ ఆఫ్ ది స్టూడెంట్స్ ఆర్ యాక్చువల్లీ ఇన్ ఏ రష్ టు రైట్ టెస్ట్ అమ్మ. సో ఈ 30 రోజులు మీరు దేని మీద ఫోకస్ చేయాలి? మేము ఏం చేస్తే మంచిది సార్, కంటెంట్ బిల్డ్ చేసుకోవాలా, టెస్టులు రాయాలా అంటే నేను కంటెంట్ మీద ఎక్కువ ఫోకస్ చేయండి అని చెప్పి చెప్పాలనుకుంటున్నాను.
this is a proven strategy that helped many of my students to crack UPSC civil service examination and their state PSC examinations. So we follow a system, we follow a specific mindset, we follow a specific strategy. సో ఈ పర్ఫెక్ట్ స్ట్రాటజీ మీద నమ్మకం ఉంచి మీరు పర్ఫెక్ట్గా ఫాలో అవ్వండి, 100% మీకు మంచి రిజల్ట్ అనేటటువంటిది వస్తుంది. ఓకేనా? సో ఇక్కడ గుర్తుపెట్టుకోండి, నేను ఆన్సర్ రైటింగ్ కంటే కంటెంట్ మీద ఎక్కువ ఫోకస్ చేయమని చెప్తున్నాను తప్ప ఆన్సర్ రైటింగ్ని పూర్తిగా ఇగ్నోర్ చేయండి అని నేను చెప్పట్లేదు. మీ ఎనర్జీస్ అండ్ ఎఫర్ట్స్ ఎక్కువగా కంటెంట్ ఏదైతే ఉందో దాన్ని బిల్డ్ చేసుకోవడానికి ఉపయోగించే ప్రయత్నం చేయండి. ఎక్కువగా ఆన్సర్ రైటింగ్ ఆఫ్ కోర్స్ టైం ఇన్వెస్ట్ చేస్తారు, కానీ వీలైనంత తక్కువగా ఇన్వెస్ట్ చేసే ప్రయత్నం చేయండి. ఎలా దాన్ని ట్యాకిల్ చేయాలో కూడా నేను చెప్తాను, ఎక్స్ప్లెయిన్ చేస్తాను, అసలు వరీ అవ్వదు. అండ్ కంటెంట్ మీద సార్ ఫోకస్ చేయమన్నారని చెప్పి మళ్ళీ స్టాండర్డ్ బుక్స్ ఏవైతే ఉంటాయో వాటిని ఓపెన్ చేసి ఫ్రమ్ స్క్రాచ్ మళ్ళీ చదివే ప్రయత్నం అనేటటువంటి చేయకండి. సో కంటెంట్ మీద ఫోకస్ చేయమని చెప్పాను కదా. ఏ కంటెంట్ మీద ఫోకస్ చేయాలి అంటే మీ ప్రెజెంటేషన్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళగలిగేటటువంటి కంటెంట్ ఏదైతే ఉందో దాని మీద మీరు ఫోకస్ చేయాలి. ఏంటా కంటెంట్, దాన్ని ఎఫెక్టివ్గా ఎలా మేనేజ్ చేయాలి, ఒక క్వశ్చన్కి ఆన్సర్ తెలియకపోయినా హౌ యూ కెన్ ఈజీలీ ప్లే విత్ యువర్ వర్డ్స్. సో ఇలాంటి విషయాలు నేను కొద్ది నిమిషాలు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, వరీ అవ్వద్దు. ఓకేనా? దిస్ 3 ఇంపార్టెంట్ థింగ్స్ గుర్తుపెట్టుకోవాలి. యూ షుడెంట్ బి ఫోకసింగ్ ఆన్ ద థింగ్స్ దట్ యూ కాంట్ కంట్రోల్ ఆర్ యూ కాంట్ ఇన్ఫ్లుయెన్స్. మీ చేతుల్లో ఉన్నటువంటి వాటి మీద మాత్రమే ఫోకస్ చేయండి. మీ చేతుల్లో లేనటువంటి విషయాల మీద ఒక్క నిమిషం కూడా టైం ఇన్వెస్ట్ చేయొద్దు. సెకండ్, ఆల్వేస్ బిలీవ్ ఇన్ యువర్ సెల్ఫ్. సో కాన్ఫిడెన్స్ అనేటటువంటిది డ్రాప్ అవ్వనేమో మాకండి. వేరే వాళ్ళు ఎంత చదువుతున్నారేమో, అంత చదివారేమో, ఎంత ప్రిపేర్డ్గా ఉన్నారేమో మైండ్ సెట్ వద్దు. ప్రతి ఒక్కరికి భయం ఉంటుంది, ప్రతి ఒక్కరు ఒకే మెంటల్ ఫ్రేమ్వర్క్తో ఉంటారు. అండ్ థర్డ్ ఇంపార్టెంట్ థింగ్, ఆన్సర్ రైటింగ్ కంటే కంటెంట్ మీద ఎక్కువ ఫోకస్ అనేటటువంటిది పెట్టండి. ఎక్కువ ఎనర్జీస్ కంటెంట్ బిల్డ్ చేసుకోవడానికి ఉపయోగించే ప్రయత్నం చేయండి. ఎందుకు చెప్తున్నానో కొద్ది నిమిషాల్లో నేను మాట్లాడతాను. ఇప్పుడు కంప్లీట్ స్ట్రాటజీ గురించి మాట్లాడదాం. అటెన్షన్ పేజెస్ వినాలి. సో ఆర్ 30 days స్ట్రాటజీ, ఈ చివరి నెల ఏదైతే ఉందో 30 రోజులు ఏదైతే ఉందో, ఫస్ట్ ఐ విల్ బి డివైడింగ్ ఇట్ ఇంటూ 4 parts. 4 weeksగా డివైడ్ చేద్దాం. వీక్ 1 ఏం చేయాలి, వీక్ 2 ఏం చేయాలి, వీక్ 3 ఏం చేయాలి, అండ్ ఈవెన్ వీక్ 4 ఏం చేయొచ్చు, ఎలా ఎఫెక్టివ్గా ఉపయోగించుకోవాలో నేను మాట్లాడే ప్రయత్నం చేస్తాను. ఫస్ట్ వీక్ ఏదైతే ఉందో, ఫస్ట్ వీక్ మొత్తాన్ని కరెంట్ అఫైర్స్, రెలవెంట్ డేటా అండ్ దాంతోపాటు డయాగ్రామ్స్ లైక్ ఫ్లో చార్ట్స్ కానీ ఇలాంటి క్వాలిటీ ఎన్రిచ్మెంట్ ఆస్పెక్ట్స్ ఏవైతే ఉంటాయో వాటి మీద ఫోకస్ చేసే ప్రయత్నం చేయండి. మోస్ట్ ఇంపార్టెంట్లీ కరెంట్ అఫైర్స్ అమ్మ. కరెంట్ అఫైర్స్ మీద మీకు ఫోకస్ చేయడం వల్ల ట్రస్ట్ మీ, అట్లీస్ట్ 50% ఆఫ్ ద పోర్షన్ ఏదైతే ఉందో దాన్ని ఎఫెక్టివ్గా కంప్లీట్ చేయగలుగుతారు. అండ్ దాంతోపాటు కరెంట్ అఫైర్స్లో మీరు నేర్చుకున్నటువంటి డైమెన్షన్స్ కానీ లేకపోతే రీసెంట్ అప్డేట్స్ ఆర్ కోర్ట్ జడ్జిమెంట్స్ అవ్వచ్చు, ఇవన్నీ చాలా ఎఫెక్టివ్గా కాన్షియస్గా మీరు ఆన్సర్స్లో ఉపయోగించడం వల్ల మీ స్కోర్ ఏదైతే ఉందో అది చాలా మెరుగుపడుతుంది. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ ఎందుకు కరెంట్ అఫైర్స్ మీద ఫోకస్ చేయమని చెప్తున్నాను అంటే, మీకు టీఎస్పీఎస్సి పేపర్ 3 పాలిటీ కానీ గవర్నెన్స్ నుంచి కానీ క్వశ్చన్స్ మనకి చూస్తే డిస్క్రిషనరీ పవర్స్ ఆఫ్ గవర్నర్ మీద క్వశ్చన్ రావచ్చు. మనం ఏమనుకుంటాం, సిలబస్లో మెన్షన్ చేసి ఉంది కదా, సో స్టేట్ గవర్నమెంట్ అని చెప్పి అందుకు క్వశ్చన్ వచ్చిందేమో అనుకుంటాం. కానీ రీసెంట్గా గవర్నర్స్ ఆఫీస్ ఏదైతే ఉందో కాంట్రవర్సీలో ఉండడం అనేటువంటిది జరిగింది. అందుకు క్వశ్చన్ ఫ్రేమ్ చేయడం అనేది జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ యూనిఫామ్ సివిల్ కోడ్ మీద ఒక స్టాటిక్ డైమెన్షన్లోనే క్వశ్చన్ వచ్చినప్పటికీ ద ఎగ్జామినర్ ఎక్స్పెక్ట్స్ యూ టు రైట్ రీసెంట్ ఉత్తరాఖండ్ స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీ రెజల్యూషన్ ఆన్ యూనిఫామ్ సివిల్ కోడ్. అర్థమైందా? క్లారిటీ వస్తుంది అనుకుంటున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ న్యూస్లో ఉంది. ఇంటర్స్టేట్ రివర్ డిస్ప్యూట్స్ అనేటటువంటివి దీనిలో ఉండవనేది జరిగింది. ఆర్టికల్ 356 అండ్ ప్రెసిడెంట్ రూల్ ఏదైతే ఉందో న్యూస్లో ఉండవనేది జరిగింది. ఆర్టికల్ 370కి సంబంధించినటువంటి కేసు ఉంది. రీసెంట్గా ఎలక్షన్స్ జరిగినందుకు ఎలక్షన్ కమిషన్ యొక్క ట్రాన్స్పరెన్సీ మీద క్వశ్చన్ ఫ్రేమ్ చేసే అవకాశం ఉంటుంది. లేకపోతే 75 years ఆఫ్ సుప్రీం కోర్ట్ రీసెంట్గా పూర్తి చేసుకుంది కాబట్టి ఇండియన్ జ్యుడిషియరీ అండ్ విత్ ఛాలెంజెస్ విత్ రెస్పెక్ట్ టు ఇండియన్ జ్యుడిషియరీ మీద క్వశ్చన్ ఫ్రేమ్ చేసే అవకాశం ఉంటుంది. న్యూ క్రిమినల్ బిల్స్ మీద క్వశ్చన్ ఫ్రేమ్ చేసే అవకాశం ఉంటుంది. FCRA ఫారెన్ కంట్రిబ్యూషన్ రెగ్యులేషన్ యాక్ట్ మీద క్వశ్చన్ ఫ్రేమ్ చేసే అవకాశం అయితే ఉండొచ్చు. లేకపోతే రీసెంట్గా సుప్రీం కోర్ట్ వెర్డిక్ట్ సబ్ కేటగరైజేషన్ ఆఫ్ షెడ్యూల్ క్యాస్ట్ ఆర్ కోటా విత్ ఇన్ ద కోటా, ఆ డైమెన్షన్లో మీకు క్వశ్చన్ వచ్చే అవకాశం అయితే ఉండొచ్చు.
ఫారెస్ట్ రైట్స్ యాక్ట్ ఆఫ్ 2006 అనేటువంటిది రీసెంట్గా న్యూస్లో ఉంది. వన్ నేషన్ వన్ ఎలక్షన్ సైమల్టేనియస్ ఎలక్షన్స్ ఏవైతే ఉంటాయో అది కూడా న్యూస్లో ఉంది. ఇష్యూస్ విత్ రెస్పెక్ట్ టు క్యాపిటల్ పనిష్మెంట్, మరణశిక్ష ఏదైతే ఉందో దానికి సంబంధించి చాలా చాలా కాంట్రవర్సీస్ అనేటువంటి మనకి లాస్ట్ ఇయర్లో నడవడం అనేది జరిగింది. దాని మీద క్వశ్చన్ పెరిగే అవకాశం ఉంటుంది. లేకపోతే కేరళ అండ్ సెంటర్స్ డిస్ప్యూట్ ఓవర్ స్టేట్ బారోయింగ్ పవర్స్, సో అది కూడా మనకు న్యూస్లో ఉంది. సో ఫిజికల్ ఫెడరలిజం ఏదైతే ఉందో ఆ డైమెన్షన్లో మనకు క్వశ్చన్ వచ్చే అవకాశం ఉంటుంది. సిటిజన్షిప్ అమెండ్మెంట్ రూల్స్ ఆఫ్ 2024 రీసెంట్గా ఫార్ములేట్ చేశారు, సో అది మనకు న్యూస్లో ఉంది. సో దాని మీద క్వశ్చన్ వచ్చేటువంటి అవకాశం ఏంటంటే ఉండొచ్చు. పార్లమెంటరీ ప్రివిలేజెస్ మీద క్వశ్చన్ వచ్చే అవకాశం ఉండొచ్చు. ఇవన్నీ చాలా ఉంటాయమ్మా. లేకపోతే రీసెంట్గా ఎగ్జామ్ రిఫార్మ్స్ అనేటువంటివి కానీ, లేకపోతే కొయిలేషన్ గవర్నమెంట్స్ రీసెంట్గా ఎలక్షన్స్ తర్వాత సంకీర్ణ ప్రభుత్వాలు, కూటమి ప్రభుత్వాలు అనేటువంటి ఏర్పడినాయి. దానికి డెమోక్రసీకి లింక్ చేస్తూ క్వశ్చన్ అనేటువంటిది ఫ్రేమ్ చేయొచ్చు, రైట్. సో కరెంట్ అఫైర్స్ ఏవైతే ఉంటాయో వీటి ద్వారా మీరు అట్లీస్ట్ ఎస్పెషల్లీ డైనమిక్ సబ్జెక్ట్స్ లైక్ పాలిటీ కానీ, గవర్నెన్స్ కానీ, సోషల్ జస్టిస్ సంబంధించినటువంటి టాపిక్స్ కానీ వీటిలో 50% ఆఫ్ ద సిలబస్ మీరు ఈజీగా కంప్లీట్ చేయొచ్చు. అర్థమైందా? ఫర్ ఎగ్జాంపుల్ ఈవెన్ మీరు ఇండియన్ సొసైటీ మీరు తీసుకున్న సరోగసీ రెగ్యులేషన్ యాక్ట్ ఆఫ్ 2021 మనకు న్యూస్లో ఉంది, అవునా. అండ్ దాంతోపాటు క్యాస్ట్ సెన్సస్ అనేటటువంటి న్యూస్లో ఉంది, అవునా. సో వీటి మీద క్వశ్చన్స్ అనేటటువంటి ఫ్రేమ్ అయ్యే అవకాశం ఉంటుంది, క్వశ్చన్స్ అనేటటువంటి వచ్చే అవకాశం ఉంటుంది, అవునా. మీరు ఈవెన్ ఎకానమీ మీరు చూసుకున్నా ఇలాగే క్వశ్చన్స్ ఫ్రేమ్ చేయబడడం అనేది జరుగుతుంది. ఇన్సాల్వెన్సీ బ్యాంక్రప్సీ కోడ్ ఆఫ్ 2016 ఏదైతే ఉందో అది మనకి రీసెంట్గా న్యూస్లో ఉంది, ఇజంట్ ఇట్. దాని మీద క్వశ్చన్ అనేటువంటిది డైరెక్ట్గా ఫ్రేమ్ చేసే అవకాశం ఉంటుంది. బ్లూ ఎకానమీ, లేకపోతే మనకి ఇంకా ఏం చెప్పొచ్చు, ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్ ఏదైతే ఉందో అది మనకి న్యూస్లో ఉండడం అనేది జరిగింది, రైట్. రీసెంట్గా స్టార్ట్అప్ ఎకోసిస్టమ్ ఇన్ ఇండియా దాని మీద రిపోర్ట్ వచ్చింది, దాని మీద క్వశ్చన్ వచ్చే అవకాశం అనేటువంటిది ఉంటుంది, రైట్. ఇండియా స్టీల్ సెక్టర్కి సంబంధించి క్వశ్చన్ ఫ్రేమ్ చేయొచ్చు, రీసెంట్గా మనకి న్యూస్లో ఉంది. అండ్ ఎథనాల్ బ్లెండింగ్ ఏదైతే ఉందో దీనికి సంబంధించి మనకి ఎన్విరాన్మెంట్లో క్వశ్చన్ వచ్చే అవకాశం అనేటువంటిది ఉంటుంది. చూసారా, దిస్ డైనమిక్ సబ్జెక్ట్స్ ఏవైతే ఉంటాయో మెజారిటీ ఆఫ్ ద సిలబస్ మీరు ఓన్లీ కరెంట్ అఫైర్స్ మీద ద్వారా మీరు కంప్లీట్ చేసుకోవచ్చు, అదేనా. లేకపోతే రీసెంట్గా ప్రైవేట్ సెక్టర్ ఇన్వెస్ట్మెంట్స్ ఏవైతే ఉంటాయో అవి తగ్గినాయి అని చెప్పి మనకు న్యూస్లో రావడం అనేటువంటిది జరిగింది. లేకపోతే హౌస్ హోల్డ్ సేవింగ్స్ ఇన్ ఇండియా దానిలో కూడా సిగ్నిఫికెంట్ డ్రాప్ డిక్లైన్ అయ్యేటువంటిది చూసారని చెప్పి న్యూస్లో రావడం అనేది జరిగింది. వీటన్నిటి మీద కూడా మీరు ఎకానమీ నుంచి క్వశ్చన్స్ అనేటువంటివి ఎక్స్పెక్ట్ చేయొచ్చు అమ్మా. క్లారిటీ వస్తుందని అనుకుంటున్నాను. మీకు ఎలా క్వశ్చన్స్ టీఎస్పీఎస్సీ ఫ్రేమ్ చేసే అవకాశం అనేటువంటి ఉంటుందో అర్థమైందని అనుకుంటున్నాను. సో విత్ మై ఎక్స్పీరియన్స్ చెప్తున్నాను, అట్లీస్ట్ 80% ఆఫ్ ద క్వశ్చన్స్ ఫ్రమ్ పాలిటీ, గవర్నెన్స్, ఎకానమీ, సైన్స్ అండ్ టెక్నాలజీ అండ్ ఈవెన్ ఎన్విరాన్మెంట్, వీటిలో క్వశ్చన్స్ అట్లీస్ట్ 70 to 80% కేవలం కరెంట్ అఫైర్స్లో, అంటే ఎక్స్ప్లిసిట్గా కరెంట్ అఫైర్స్లో ఉన్నట్టు క్వశ్చన్ అడగకపోయినా కరెంట్ అఫైర్స్లో ఉంది కాబట్టి ఆ టాపిక్ మీద మీకు స్టాటిక్ డైమెన్షన్లో అయినా క్వశ్చన్ ఫ్రేమ్ చేస్తారు. క్లారిటీ వస్తుందని అనుకుంటున్నాను. కరెంట్ అఫైర్స్ ఎంత ఇంపార్టెంటో అర్థమైందని అనుకుంటున్నాను, ఓకేనా. సో గత సంవత్సరంగా ఎటువంటి టాపిక్స్ అయితే దీనిలో ఉన్నాయో న్యూస్లో ఉన్నాయో, ఫర్ ఎగ్జాంపుల్ యాంటీ డిఫెక్షన్ లా రీసెంట్గా చాలా కాంట్రవర్సీ తెలంగాణలో నడుస్తూ ఉండడం అనేటువంటిది జరుగుతుంది. సో దీని మీద ఫోకస్ అనేటువంటి చేయాలి, దీని మీద క్వశ్చన్ ఫ్రేమ్ చేసే అవకాశం ఉంటుంది. లేకపోతే సేమ్ సెక్స్ మ్యారేజెస్ ఏవైతే ఉంటాయి దాని మీద, మెరైటల్ రేప్ ఏదైతే ఉందో దాని మీద క్వశ్చన్ వచ్చేటువంటి అవకాశం అనేటువంటిది ఉండొచ్చు, రైట్. సో వీటి ద్వారా చెప్తున్నాను కదా, అట్లీస్ట్ 50 to 60% ఆఫ్ ద సిలబస్ మీకు కంప్లీట్ అవుతుంది, ట్రస్ట్ మీ. అండ్ దాంతోపాటుగా కరెంట్ అఫైర్స్ చదవడంలో భాగంగా మీరు వేరియస్ ఇండైజెస్ కానీ, రిపోర్ట్స్ కానీ, ర్యాంకింగ్స్ కానీ ఇలాంటివి చాలా చదువుతారు. వాటిని కాన్షియస్గా మీరు ఆన్సర్లో రిలవెంట్గా ఉపయోగించారనుకోండి, మీ ఆన్సర్ నెక్స్ట్ లెవెల్కి వెళ్ళడం అనేటువంటిది జరుగుతుంది, ట్రస్ట్ మీ. కాన్షియస్గా కొద్దిగా కాంటెస్ట్ దగ్గర ఉంది అనిపించినా సరే మీరు ఒక ఫ్లో చార్ట్ ద్వారా కానీ ఆ డేటాని రిప్రజెంట్ చేశారనుకోండి, లేకపోతే ఆ రిపోర్ట్ రిప్రజెంట్ చేశారనుకోండి, రైట్, మీకు చాలా చాలా ఉపయోగమైనటువంటిది ఉంటుందమ్మా. ఈవెన్ సైన్స్ అండ్ టెక్నాలజీ, ముఖ్యంగా సైన్స్ అండ్ టెక్నాలజీలో సెక్షన్ 2 మనం చూస్తే ఎంఆర్ఎన్ఏ వ్యాక్సిన్స్ ఏవైతే ఉంటాయి వాటి మీద క్వశ్చన్ వచ్చే అవకాశం ఉండొచ్చు. రేర్ డిసీజెస్ ఏవైతే ఉంటాయి అవి కానీ, లేకపోతే నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్ మీద క్వశ్చన్ వచ్చి రావచ్చు. అండ్ దాంతోపాటు యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్స్ రీసెంట్గా న్యూస్లో ఉండడం జరిగింది, దాని మీద కూడా క్వశ్చన్ వచ్చే అవకాశం అనేటువంటిది ఉండొచ్చు. ఈవెన్ అదర్ ఇంపార్టెంట్ డైమెన్షన్స్ లైక్ జీన్ డ్రైవ్ టెక్నాలజీ కానీ, ఆర్టీపీసీఆర్ కానీ, లేకపోతే ఇండియాస్ ఏఐ మిషన్ ఏదైతే ఉందో దాని మీద, లూనార్ న్యూక్లియర్ రియాక్టర్ ప్రాజెక్ట్ ఏదైతే ఉందో దాని మీద. సో ఇలా డిఫరెంట్ న్యూస్లో ఉన్నటువంటి టాపిక్స్ ఏవైతే ఉంటాయో వాటి మీద డైరెక్ట్ క్వశ్చన్ రావచ్చు. లేకపోతే అదర్ క్వశ్చన్స్లో కూడా మీరు కాన్షియస్గా ఈ మిషన్స్ లేకపోతే ఎగ్జాంపుల్స్ ఏవైతే ఉంటాయో వాటిని ఉపయోగించడం ద్వారా మీరు చాలా చాలా మంచి మార్క్స్ సాధించవచ్చు. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఆల్వేస్ రిమెంబర్ దిస్ 80-20 రూల్ అమ్మా. కేవలం 20% ఎఫర్ట్స్తో, ఓన్లీ కరెంట్ అఫైర్స్తో మీరు 80% రిజల్ట్స్ అనేటటువంటివి సాధించగలుగుతారు, ఓకేనా. బెటర్ అవుట్కమ్స్ అనేటటువంటి ఉంటాయి, మార్క్స్ అనేటటువంటి మ్యాక్సిమైజ్ అవుతాయి. అట్లీస్ట్ వీటి వల్ల ప్రతి ఒక్క క్వశ్చన్కి 0.5 మార్క్ మీకు యాడ్ అయినా
ఓవరాల్గా మీకు సర్వీస్ అనేటటువంటిది ఈ ఆల్ ద 0.5 మార్క్స్ క్యుములేటివ్గా మీకు ఇవ్వడం అనేటటువంటిది జరుగుతుంది. గుర్తుపెట్టుకోండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈవెన్ ఎన్విరాన్మెంట్ మీరు చూసిన వెట్లాండ్స్ గురించి కానీ లేకపోతే క్లైమేట్ రిజైలెంట్ అగ్రికల్చర్ మనకి న్యూస్లో ఉండడం అనేటువంటిది జరిగింది. అండ్ దాంతోపాటు రీసెంట్గా ప్లాస్టిక్ పొల్యూషన్, ప్లాస్టిక్ వేస్ట్ మేనేజ్మెంట్ రూల్స్ అనేటువంటి వచ్చినాయి. సో చూడండి, వాటి మీద ఎక్స్ప్లిసిట్గా క్వశ్చన్ అనేటటువంటిది ఫ్రేమ్ చేయకపోయినా క్వశ్చన్స్లో ఈ పదాలు, ఈ జార్గనీ టెర్మినాలజీని మీరు ఉపయోగించడం ద్వారా కూడా మీకు మంచి మార్క్స్ ఫెచ్ అవుతాయి. అందుకే ఫస్ట్ కరెంట్ అఫైర్స్ మీద నేను ఫోకస్ చేయమంటాను. ఫస్ట్ వీక్ అంతా మీ ఆన్సర్ క్వాలిటీని ఎన్రిచ్ చేసేటటువంటి టాపిక్స్ ఏవైతే ఉంటాయో, ఆస్పెక్ట్స్ ఏవైతే ఉంటాయో వాటి మీద ఫోకస్ చేసే ప్రయత్నం చేయండి. అండ్ ఇక్కడ డయాగ్రామ్స్ అని చెప్పాను కదా, డయాగ్రామ్స్ అంటే ఇక్కడ ఎంబలిష్మెంట్స్ లేకపోతే ఇంకొక దాని మీద నేను ఇది చేయమని చెప్పట్లేదు. బట్ నేను ఫోకస్ చేయమనేటటువంటివి ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ హిస్టరీలో మీరు స్తూప ఆర్కిటెక్చర్ గురించి క్వశ్చన్ వచ్చినప్పుడు స్తూప డయాగ్రామ్ వేయాల్సి ఉంటుంది. లేకపోతే ఈవెన్ జాగ్రఫీలో మనకి మ్యాప్స్, ఇలాంటివి మ్యాప్స్ ద్వారా వీటి ద్వారా రిప్రజెంట్ చేయాల్సినటువంటి అవసరమైనటువంటిది ఉంటుంది, రైట్? ఈవెన్ తెలంగాణ ఎకానమీలో సెక్టోరల్ అనాలిసిస్ మీద కానీ దేని మీద క్వశ్చన్ వచ్చినప్పుడు పై చార్ట్స్ కానీ ఇలాంటివి ఏమైనా మీరు ఉపయోగించాల్సినటువంటి అవసరం ఉంటుంది. వీటి మీద ఫోకస్ చేసే ప్రయత్నం చేయండి, ఓకేనా? ఏవైతే మీకు ఎక్కువ మార్క్స్ మ్యాక్సిమైజ్ చేయడానికి ఉపయోగపడతాయో వాటి మీద ఫస్ట్ వీక్ అంతా ఫోకస్ చేయాలి. వెరీ వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోవాలి. మరి సెకండ్ వీక్ ఏం చేయమంటారు సార్? సెకండ్ వీక్ మొత్తాన్ని ఆల్ ది తెలంగాణ రిలేటెడ్ టాపిక్స్ ఏవైతే ఉంటాయో వాటి మీద ఫోకస్ చేసే ప్రయత్నం చేయండి అమ్మా, ఎక్సెప్ట్ ఫర్ తెలంగాణ మూమెంట్. ఫర్ ఎగ్జాంపుల్ తెలంగాణ హిస్టరీ ఏదైతే ఉందో, హిస్టరీ అండ్ కల్చర్, తెలంగాణ సొసైటీ, తెలంగాణ జాగ్రఫీ, తెలంగాణ ఎకానమీ, వీటి మీద ఫోకస్ చేసే ప్రయత్నం చేయండి. దాంతోపాటు తెలంగాణ రీజనల్ కరెంట్ అఫైర్స్, సిగ్నిఫికెంట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్, మెయిన్స్కి ఉపయోగపడేటువంటి కరెంట్ అఫైర్స్, ఫర్ ఎగ్జాంపుల్ రీసెంట్ యాంటీ డిఫెక్షన్ల ఇష్యూ ఏదైతే ఉందో ఇలాంటివి ఏవైతే ఉంటాయో వాటి మీద ఫోకస్ చేసే ప్రయత్నం చేయాలి, రైట్? అండ్ దాంతోపాటు రీసెంట్గా ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో తెలంగాణ ర్యాంక్ పడ్డం అనేటువంటిది జరిగింది, డ్రాప్ అవ్వడం అనేది జరిగింది. ఇలాంటివి ఏవైతే ఉంటాయో మెయిన్స్కి మీరు కోట్ చేయగలిగేటటువంటి ఇంపార్టెంట్ థింగ్స్ ఏవైతే ఉంటాయో వాటి మీద ఫోకస్ చేసే ప్రయత్నం చేయండి అమ్మా. గుర్తుపెట్టుకోండి, వీలైనంత ఎక్కువ సార్లు క్వశ్చన్కి వీలైతే తెలంగాణ టచ్ ప్రతిదానికి ఇచ్చే ప్రయత్నం చేయండి. ఈవెన్ ప్రతి ఎస్ఏలో కూడా తెలంగాణ టచ్ అనేటటువంటిది ఇవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఉమెన్ ఇష్యూస్ మీద ఏమైనా ఇది వచ్చింది అనుకోండి, లేకపోతే ఉమెన్ ఎంపవర్మెంట్ మీద ఏమైనా మనకి క్వశ్చన్ వచ్చింది అనుకోండి, రీసెంట్గా మనకి ఫేమస్ మౌంటైనర్ పూర్ణ మలావత్ ఆవిడ యొక్క ఎగ్జాంపుల్ అనేటటువంటిది ఇవ్వచ్చు. లేకపోతే ట్రైబల్ ఇష్యూస్ మీద ఏమైనా ఇచ్చింది అనుకోండి, రీసెంట్గా మనకి రమేష్ కార్తిక్ నాయక్ డావులో అనేది దీని మీద కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు పొందడం అనేటువంటిది జరిగింది, రైట్? వెరీ యంగ్ పర్సన్, వెరీ వెరీ యంగ్ మ్యాన్. సో ఇలాంటి ఎగ్జాంపుల్స్ ఏవైతే ఉంటాయో వాటిని మీరు తెలంగాణ టచ్ కాన్షియస్గా ఇచ్చే ప్రయత్నం అనేటువంటిది చేస్తూ ఉండాలి ప్రతిసారి. ఈవెన్ మనకి సబ్ కేటగరైజేషన్ ఆఫ్ షెడ్యూల్డ్ కాస్ట్ మీద వస్తే మందకృష్ణ మాదిగ అండ్ హిజ్ రోల్ ఏదైతే ఉందో దాని గురించి కూడా ప్రస్తావించే ప్రయత్నం చేయాలి. ఆల్వేస్ ట్రై టు గివ్ తెలంగాణ టచ్, ఓకేనా? సో ఇట్స్ ఆల్వేస్ ఇంప్రెషన్ మేనేజ్మెంట్ అమ్మ. యూ నీడ్ టు మేనేజ్ ఆర్ యూ నీడ్ టు ప్లే విత్ ద ఎగ్జామినర్స్ మైండ్ సెట్ ఆల్వేస్, ఓకే? ఎగ్జామినర్ క్వశ్చన్ నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తాడు ముందుగానే మీ దీనిలో ఉండాలి. ఎక్స్పెక్ట్ చేసే ఆయన కంటికి కనిపించేటట్టు రాసేటటువంటి ప్రయత్నం చేయాలి, ఓకేనా? సో ఆల్వేస్ ఇంప్రెషన్ మేనేజ్మెంట్ ఆర్ పర్సెప్షన్ మేనేజ్మెంట్ అంటాం. నేను ఎప్పుడు మన స్టూడెంట్స్కి చెప్పే ఇంపార్టెంట్ స్ట్రాటజీ, గత 8 ఏళ్ళగా నేను మెయిన్స్ రాసే స్టూడెంట్స్కి చెప్పేటటువంటి స్ట్రాటజీ ఇది, రైట్? సో అదొక్కటి మాత్రం మీరు గుర్తుపెట్టుకోండి, ఓకేనా? సో నెక్స్ట్ వీక్ ఏం చేయాలి అంటే ఇంపార్టెంట్ టాపిక్స్ ఇవి, తెలంగాణ మూమెంట్ అండ్ దాంతోపాటుగా ఎస్ఏ అండ్ దాంతోపాటుగా సైన్స్ అండ్ టెక్నాలజీ, వీటి మీద ఫోకస్ చేసే ప్రయత్నం చేయాలి. గుర్తుపెట్టుకోండి, ఎస్ఏకి మీకు చాలా వరకు కంటెంట్ ఆల్రెడీ బిల్డ్ అయిపోయి ఉంటుంది, ఎందుకంటే మీరు కరెంట్ అఫైర్స్, డేటా అండ్ అదర్ ఇంపార్టెంట్ థింగ్స్ ఏవైతే ఉంటాయో వాటి మీద ఫోకస్ చేస్తున్నారు కాబట్టి, ఆల్రెడీ కంప్లీట్ చేస్తున్నారు కాబట్టి, ఈవెన్ తెలంగాణ టాపిక్స్ కూడా కంప్లీట్ చేస్తున్నారు కాబట్టి ఇనఫ్ కంటెంట్ మీ చేతుల్లో ఉంటుంది. అండ్ ఈవెన్ సైన్స్ అండ్ టెక్నాలజీ, కరెంట్ అఫైర్స్ కూడా ప్రిపేర్ అయ్యారు కాబట్టి చాలా వరకు సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించినటువంటి సిలబస్ కూడా మీరు ఫస్ట్ వీక్లోనే కంప్లీట్ చేసి ఉంటారు. తెలంగాణ మూమెంట్ మీద ఎక్కువ ఫోకస్ చేయాలి. సో తెలంగాణ ఉద్యమం ఒక సెపరేట్ పేపర్. సో దీస్ 3 టాపిక్స్ ఏవైతే ఉంటాయో దే విల్ గివ్ యూ ద సర్వీస్. ద రేంజ్ ఆఫ్ స్కోర్స్ చూసుకున్నా ఇవి ఎక్కువగా వేరీ చేయడం అనేటువంటిది జరుగుతుంది, ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఓకేనా? సో జార్జ్ ఆర్వెల్ ఒక మాట అంటాడు అనమాట, ఫేమస్ నవలిస్ట్. ఆయన ఏమంటాడంటే ఆల్ యానిమల్స్ ఆర్ ఈక్వల్ బట్ సమ్ యానిమల్స్ ఆర్ మోర్ ఈక్వల్ అంటాడు. సేమ్ అలాగే ఆల్ ద సబ్జెక్ట్స్ ఆర్ ఇంపార్టెంట్ బట్ దీస్ సబ్జెక్ట్స్ ఆర్ వెరీ 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 ఇంపార్టెంట్, ఓకేనా? వీటి మీద థర్డ్ వీక్లో ఫోకస్ చేసే ప్రయత్నం చేయండి. అండ్ ఫోర్త్ వీక్ ఏం చేద్దాం, రెస్ట్ ఆఫ్ ద ఇండియన్ పార్ట్ ఏదైతే ఉందో మీరు చాలా హ్యాపీగా కంప్లీట్ చేస్తారు. రెస్ట్ ఆఫ్ ద ఇండియన్ పార్ట్ ఎటువంటి ప్రాబ్లం లేకుండా. ఎందుకో చెప్తున్నాను చూడండి, పాలిటీలో సగం పైగా సిలబస్ ఏదైతే ఉందో అది మీకు కంప్లీట్ అయిపోతుంది. విత్ కరెంట్ అఫైర్స్ మోర్ దెన్ 60% కంప్లీట్ అయిపోతుంది. గవర్నెన్స్లో సిలబస్ చాలా వరకు కంప్లీట్ అయిపోతుంది.
సొసైటీ అండ్ సోషల్ జస్టిస్ అవడం ద్వారా ఇండియన్ సొసైటీ పార్ట్ కంప్లీట్ అయిపోతుంది, ఎకానమీ కంప్లీట్ అయిపోతుంది, ఎన్విరాన్మెంట్ కూడా చాలా వరకు కంప్లీట్ అయిపోతుంది. ఓన్లీ ఏవైతే గ్రే ఏరియాస్, గ్యాప్స్ ఏవైతే ఉంటాయో వాటిని మాత్రం చూసుకునే ప్రయత్నం చేయండి. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ థింగ్, మరి ఆన్సర్ రైటింగ్ సంగతి ఏంటి సార్ అని చెప్పి చాలామంది అడుగుతారు. ఇంకో క్వశ్చన్, మరి ఏ సోర్స్ నుంచి ప్రిపేర్ అవ్వాలి సార్ అని అడుగుతారు. సో ఎనీ యూపీఎస్సీ తెలంగాణ రిలేటెడ్ దానికి కాదు నేను చెప్పేది, ఓన్లీ ఇండియన్ పార్ట్ అండ్ అదర్ కరెంట్ అఫైర్స్ పార్ట్ ఏదైతే ఉందో ఎనీ యూపీఎస్సీ స్టాండర్డ్ ఇన్స్టిట్యూట్ ఇచ్చినటువంటి మ్యాగజైన్స్, మెయిన్స్ మ్యాగజైన్స్ ఏవైతే ఉంటాయో అవి చదివితే సరిపోతుంది. అండ్ ఇంకో క్వశ్చన్ చాలామంది అడుగుతారు, సార్ ఎప్పటి వరకు కరెంట్ అఫైర్స్ చదవాలని చెప్పి అడుగుతారు. అది చాలా చాలా తప్పు ప్రశ్న, గుర్తుపెట్టుకోండి. ఎగ్జామ్ ముందు రోజు వరకు కూడా మీరు కరెంట్ అఫైర్స్ అనేటటువంటి ఫాలో అవ్వాలి, ఓకేనా. ఫర్ ఎగ్జాంపుల్ సేమ్ సెక్స్ మ్యారేజెస్ ఏవైతే ఉంటాయో వాటిని లీగలైజ్ చేస్తున్నట్టు సుప్రీంకోర్టు ఏదైతే ఉందో అది ఎగ్జామ్ ముందు రోజు, మీ అక్టోబర్ 21 ఎగ్జామ్ అంటే అక్టోబర్ 20వ తారీఖు ఇచ్చింది అనుకోండి, బట్ అప్పటికే పేపర్ ప్రిపేర్ చేసి ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ సేమ్ సెక్స్ మ్యారేజెస్ మీద క్వశ్చన్ ఫ్రేమ్ చేశారనుకోండి, మీరు సేమ్ సెక్స్ మ్యారేజెస్ గురించి పాత ఇన్ఫర్మేషన్ లేదా సుప్రీంకోర్టు వెర్డిక్ట్ అక్కడ ఎగ్జామ్లో అటెండ్ చేశారనుకోండి, తప్పు అవుతుంది. రీసెంట్ సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఏదైతే ఉందో దాన్ని తప్పకుండా మీరు రాయాల్సి ఉంటుంది ఆన్సర్లో, ఓకేనా. సో అందుకే చివరి నిమిషం వరకు కరెంట్ అఫైర్స్ ఏవైతే ఉంటుందో వాటిని మెయిన్స్ పర్స్పెక్టివ్లో ఫాలో అయ్యే ప్రయత్నం అయ్యేటటువంటి చేయాలి, ఓకేనా. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎనీ స్టాండర్డ్ యూపీఎస్సీ ఇన్స్టిట్యూట్ మ్యాగజైన్ ఏదైతే ఉందో ప్రతిదాని ఏది ప్రిపేర్ అయినా సరిపోతుంది, రైట్. అది గుర్తుపెట్టుకోండి. అండ్ ద నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్, ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ ఎప్పుడు చేయాలి సార్? ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ రోజుకు 1 అవర్ మాత్రం చేయండి అమ్మా. ట్రై టు కవర్ 3 to 5 క్వశ్చన్స్, ఓన్లీ 3 to 5 క్వశ్చన్స్ మాత్రం ఆన్సర్ చేయండి. ఇప్పటికే మీరు చాలా వీడియోస్ ఆన్సర్ రైటింగ్ మీద చూసుంటారు. బేసిక్స్ ఆఫ్ ఆన్సర్ రైటింగ్ మీద మీకు అవగాహన అనేటువంటిది వచ్చే ఉంటుంది. సింపుల్గా ఏం చేస్తారు అంటే, మీకు టెస్ట్ సిరీస్ వేరే దగ్గర జాయిన్ అయినా పర్లేదు, బట్ టెస్ట్ సిరీస్లో కూడా అన్ని క్వశ్చన్స్ రాయాలి అని చెప్పి నేను రికమెండ్ చేయను, ఎందుకంటే కంటెంట్ మీదే ఫోకస్ చేసే ప్రయత్నం చేయండి ఈ సమయంలో. బట్ టాపర్స్ కాపీస్ ఏవైతే ఉంటాయో, సో టాపర్స్ కాపీస్ని ఒక ప్రామాణికంగా తీసుకొని, స్టాండర్డ్గా తీసుకొని మీరు మీ పేపర్స్ని సెల్ఫ్ ఎవాల్యుయేట్ అనేటటువంటి చేయొచ్చు. ఇండక్షన్స్ ఏవి ఎలా రాస్తున్నారు, ట్రై టు డిరైవ్ జనరలైజేషన్స్ అవుట్ ఆఫ్ టాపర్స్ కాపీస్, డయాగ్రామ్స్ అనేవి ఎలా వేస్తున్నారు, కన్క్లూజన్స్ని కాన్షియస్గా ఏం చేస్తున్నారు, డిఫరెంట్ కమిటీస్ నేమ్స్ కానీ, లేకపోతే సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ ఏవైతే ఉంటాయో వాటి గురించి రాయడం కానీ, లేకపోతే ఫ్యూచరిస్టిక్ కన్క్లూజన్స్ ఏవైతే ఉంటాయో వాటిని రాయడం కానీ, ఆప్టిమిస్టిక్ కన్క్లూజన్స్ లేదా బ్యాలెన్స్డ్ కన్క్లూజన్స్ రాయడం కానీ మీరు గమనించవచ్చు. సో ఆ జనరలైజేషన్స్ డిరైవ్ చేయండి, దాన్ని బేస్ చేసుకొని కన్క్లూజన్స్, ముగింపు ఏదైతే ఉందో అది రాసేటటువంటి ప్రయత్నం చేయండి. ఈ విధంగా మీరు చేయొచ్చు. ప్రతిరోజు 1 అవర్ ఏం చేస్తారో ఆన్సర్ రైటింగ్ మీద ఫోకస్ చేయండి. రెస్ట్ ఆఫ్ ద టైం ఏదైతే ఉందో కంటెంట్ని బిల్డ్ చేసుకోండమ్మా. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ నేను స్టూడెంట్స్లో గమనిస్తుంది ఏంటంటే, మోస్ట్ ఆఫ్ యూఆర్ కంప్లీట్లీ నెగ్లెక్టింగ్ డేటా ఇంటర్ప్రిటేషన్ పార్ట్ ఆల్ టుగెదర్. డిఐని కంప్లీట్గా నెగ్లెక్ట్ చేస్తున్నారు, అండ్ దాంతోపాటు క్వాలిఫైయింగ్ పేపర్స్ ఏవైతే ఉంటాయో వాటిని పూర్తిగా నెగ్లెక్ట్ చేస్తున్నారు. అలా చేయొద్దు. ఏం చేస్తారంటే ఎవ్రీ సండే 70% ఆఫ్ ఇప్పటి వరకు మీరు డిఏ మీద అసలు ఫోకస్ చేసి ఉండరని అజంప్షన్స్తో నేను చెప్తున్నాను. సో ఆ కండిషన్తో నేను చెప్తున్నాను, 70% డేటా ఇంటర్ప్రిటేషన్ మీద ఫోకస్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు 10 అవర్స్ చదువుతున్నారు అనుకోండి, రోజుకి 7 గంటలు డేటా ఇంటర్ప్రిటేషన్ మీద ఫోకస్ చేయండి. సో క్వాలిఫైయింగ్ పేపర్స్ ఏవైతే ఉంటాయో వాటి మీద ఒక 3 అవర్స్ కూర్చునే ప్రయత్నం చేయండి అమ్మ, ఓకేనా. సో దీస్ థింగ్స్ ఏవైతే ఉంటాయో వాటిని మైండ్లో పెట్టుకోండి. సో 4 వీక్స్గా మనం ప్రాక్టికల్గా డివైడ్ చేసుకున్నాం. ఎందుకు ఈచ్ వీక్ నేను ఈ టాపిక్స్కి ఇవ్వడం అనేది జరిగిందని చెప్పి నేను లాజిక్ అండ్ రేషనాలిటీని కూడా యాడ్ చేసి చెప్పడం అనేటువంటి జరిగింది. ఫాలో దిస్ అప్రోచ్ and trust me, you will be coming back to me, you will be thanking me after your mains exam. That is what I can guarantee you, right? So this is all about it amma. ఎవరైనా నాతో మాట్లాడాలనుకుంటే 8500671913 ఇది నా పర్సనల్ నెంబరు. వాట్సాప్లో మెసేజ్ చేయండి. కాల్స్ లిఫ్ట్ చేయలేకపోవచ్చు ఎందుకంటే చాలామంది కంటిన్యూస్గా కాల్ చేస్తూ ఉన్నారు, ఓకేనా. సో నేను ఇప్పటి వరకు మీకున్న ఆల్మోస్ట్ డౌట్స్ క్లియర్ చేశానని అనుకుంటున్నాను, కవర్ చేశానని అనుకుంటున్నాను. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే ఫీల్ ఫ్రీ టు drop your comments or doubts in the comment section below. I will be responding to them, okay, right. So this is all about it. Malli inkoka manchi informative video tho kaluddam. Thank you so much once again, right nana, bye amma.